ప్రవీణ్ భార్య జెసికాతో పాటు కుటుంబ సభ్యులను విచారించింది ప్రత్యేక బృందం. హైదరాబాద్లోని నివాసంలో ప్రవీణ్ భార్యను విచారించారు పోలీసులు. ఎవరిపైన అనుమానం లేదని తెలిపారు భార్య జెసికా. ప్రవీణ్ తల్లి, అన్న, మేనత్తలను విచారించారు పోలీసులు. ప్రయాణ సమయంలో ప్రవీణ్తో ఫోన్లో మాట్లాడారు పాస్టర్. ఆ పాస్టర్ను కూడా విచారించారు పోలీసులు. ప్రవీణ్ ప్రయాణ విషయాలు తెలిసిన జాన్, ఆకాష్లను విచారించారు పోలీసులు. విచారణను రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఆ విచారణ వేగవంతం చేయడం జరుగుతోంది. ఇప్పటికే సీసీ కెమెరా ఫుటేజ్లను ఆధారంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటాయి. దాంతోపాటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి అక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ వేగవంతం చేయడం జరుగుతోంది. దాంతోపాటు టాక్సికాలజీ రిపోర్టు కోసం వెయిట్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చిన సందర్భం, అలాగే పోస్ట్ మార్టం రిపోర్టు కోసం కూడా వెయిట్ చేస్తున్నట్టు చెప్తున్న సందర్భం. ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఇదే అంశానికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు ఏమంటున్నారు? ఇటు పాస్టర్ ప్రవీణ్ పగడాల ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎస్పీ రియాక్ట్ అవ్వడం జరిగింది. ఏమంటున్నారో చూద్దాం. నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా వారిని క్లియర్గా అక్కడ మా టీం ఉంది, వారిని 1-2 సార్లు ఎగ్జామిన్ చేస్తున్నాం. వీఆర్ గెటింగ్ రికార్డెడ్ ఆల్సో. సో వారెవరు కూడా అనుమానం ఏమైనా ఉందంటే ఇంతవరకు కూడా వ్యక్తం చేయలేదు ఫ్యామిలీ మెంబర్స్. సో దానికి కూడా మళ్ళీ తెరిచి అక్కడే ఉండమన్నాం, ఏమైనా గుర్తు వచ్చి చెప్తారా అని. సో దాంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే మదర్ని ఎగ్జామిన్ చేసాం, వైఫ్, నెక్స్ట్ బ్రదర్, నెక్స్ట్ ఏమో మేనత్ ఒక ఆమె ఉంది, అరుణ జ్యోతిని, వాళ్ళని కూడా ఎగ్జామిన్ చేసాం. రైట్, అది పోలీసులు చెబుతోంది. ఇటు కుటుంబంతో సహా మరికొంతమందిని విచారించాం. ఆ విచారించిన నేపథ్యంలో ఇంకొకసారి కూడా విచారించడం జరుగుతుంది, అవసరమైతే మరికొన్నిసార్లు కూడా విచారించడం జరుగుతుందంటూ పోలీసులు చెప్తున్న సందర్భం. ఈ నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఎటువంటి అంశాలను వెలుగులోకి తీసుకురావడం జరిగింది, ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ఇటు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించి ఈ కేసులో ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకున్నాయి, పోలీసు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? సచిన్, ఏదైతే పాస్టర్ ప్రవీణ్ ప్రగడాలకు సంబంధించిన కేసును అయితే ఇంకా విచారణ అయితే వేగవంతం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఆధారాల సేకరణలో ప్రత్యేక బృందాలు, ఏదైతే పోలీసులు 5 ప్రత్యేక బృందాలు గత కొన్నాళ్ళ నుంచి కూడా నిర్వీర్యంగా పనిచేస్తున్నారు. వాళ్ళు సేకరించినటువంటి వివరాలు నిన్న మొదటిసారిగా ఏవైతే సేకరించారో అవన్నీ కూడా ప్రైమరీ రిపోర్ట్ గా నిన్నైతే చూపించినప్పటికీ ఇంకా దీనిపై వాళ్ళ అనుమానాలు ఉన్న నేపథ్యంలోనే 5 బృందాలు కూడా హైదరాబాద్ నుంచి విజయవాడకు కూడా ఆయన ప్రయాణాన్ని నిన్నటి వరకు కూడా సేకరించారు. అలాగే విజయవాడ నుంచి ఎక్కడైతే రాజమండ్రి వరకు 2 బృందాలు పనిచేస్తాయి. అలాగే ముఖ్యంగా మరొక బృందం ఈ యొక్క ఫోన్ సంబంధించినటువంటి సంభాషణలు, ఆయన లొకేషన్ల ఆధారంగా ఆయన టవర్ సంబంధించిన లొకేషన్లు అన్ని కూడా విచారణ అయితే సేకరిస్తున్నారు. ముఖ్యంగా ఆయన జర్నీ సమయంలో తన భార్యతో చెప్పి 1 గంట సమయంలో హైదరాబాద్ నుంచి బయలుదేరారు. 11 గంటల నుంచి బయలుదేరిన హైదరాబాద్ కట్అవుట్స్ నుంచి అయితే 1 గంటగా క్రాస్ అయినట్టుగా ఆ యొక్క లొకేషన్ ఆధారంగా ఈ యొక్క బృందాలు సేకరించాయి. అందులో ముఖ్యంగా ప్రయాణంలో చూసుకుంటే తన ప్రయాణానికి విషయం, రాజమండ్రి వస్తున్న విషయం భార్యతో పాటు ఆకాష్, జాన్ అనే వ్యక్తులకు మాత్రమే తెలుసు. వాళ్ళనైతే మొత్తం విచారిస్తున్నారు. ఆకాష్ తో పాటు జాన్ కూడా విచారిస్తూ ఎప్పుడు మాట్లాడారు, ఈయన ఎప్పుడు బయలుదేరుతున్నారని మీతో చెప్పడం జరిగింది. ఈ యొక్క విషయాలు అయితే వాళ్ళ పోలీసులు అయితే విచారిస్తున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా ఎవరైతే పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించిన కుటుంబ సభ్యులను వాళ్ళను కూడా విచారణ అయితే పలు రకాల, మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా, ఎవరైనా పైన మీకు అనుమానం ఉందా అంటూ పలు అనుమానాలు ఉన్న నేపథ్యంలోనే ఇటువంటి విషయాలు కూడా విచారించడమే కాకుండా మీకు చివరిసారిగా చెప్పి ఏ విధంగా వెళ్ళారని ఆ భార్య జెసికాను కూడా మాట్లాడారు. జెసికాతో కూడా విచారణ చేసి పలు కీలక విషయాలు కూడా తెలుసుకుని అవన్నీ కూడా పోలీసులు రికార్డ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ప్రవీణ్ మేనత్ను కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా విచారించారు. కుటుంబ సభ్యులు మరో కొంతమందిని విచారించి ఎవరైతే కుటుంబ సభ్యుల్లో ఆయనకి చనువుగా ఉంటూ ఆయనతో మాట్లాడుతూ కలిసి తిరిగే వ్యక్తుల నుంచి కూడా పలు అంశాలను కూడా మాట్లాడి రికార్డ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఆయన సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా ఎవరైతే మనకి వచ్చే దారి విషయంలో మనకి ఒక 42 నిమిషాలు పాస్టర్తో ఫోన్లో మాట్లాడారు. ఆ ఫోన్లో మాట్లాడినటువంటి పాస్టర్ని అయితే విచారిస్తే 40 నిమిషాలు ఏం మాట్లాడుకున్నారు అనే అంశంపై కూడా విచారణ అయితే చేస్తున్నారు. ఆయన చెప్పడం
ప్రధానంగా ఈ యొక్క మినిస్ట్రీ విషయాల కోసం మాట్లాడారు తప్ప వేరే విషయాలు రాలేదు. అంతేకాకుండా ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాము, ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాం అనే విషయాలు కూడా ఆయన ఏ విధంగానూ కూడా చెప్పలేదని చెప్పడం జరిగింది. అంతేకాక ఇంకా మరిన్ని విషయాలు ఇంకా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏ సమయానికి మీరు కాల్ చేశారా, ఆయనే మీకు ఫోన్ చేశారా అనే విషయం కూడా అడిగిన నేపథ్యంలో ఆయన పాస్టర్ ప్రవీణ్ కి అయితే 42 నిమిషాలు మాట్లాడిన పాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ పాస్టరే ఫోన్ చేసిన తర్వాత ఫోన్ ప్రవీణ్ లిఫ్ట్ చేయకపోవడం, తర్వాత ఆయనే మళ్ళీ ఫోన్ చేసి ఆయనతో మాట్లాడడం, అలాగే 42 నిమిషాలు కూడా నిర్విరామంగా మాట్లాడి ఆయనతో సంభాషించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే భార్యతో కూడా పలుసార్లు చేసినప్పటికీ మాట్లాడారు. అలాగే చివరిగా కాల్ ఎండింగ్ సంబంధించిన రిపోర్ట్ తో పాటు రామ్మోహన్ కి ఎలాగా తెలిసిందే రామ్మోహన్ చివరిసారిగా మాట్లాడారు. ఇటువంటి కాల్ సంబంధంలో ఫోన్ లొకేషన్ అన్ని కూడా ట్రేస్ అవుట్ అయితే చేస్తున్నారు. అందులో ట్రేస్ అవుట్ లో భాగంగా విజయవాడ చేరినటువంటి ఈ యొక్క పాస్టర్ ప్రవీణ్ అయితే విజయవాడ చేరుకున్నటువంటి ఆయన మళ్ళీ ప్రధానంగా 5 గంటల ప్రాంతానికైతే విజయవాడ 5:12 గంటలకైతే విజయవాడ చేరుకున్నారు. అక్కడ నుంచి ఏదైతే చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై ఉన్నటువంటి అలాగే క్యూ బ్రిడ్జ్ ఏదైతే ఉందో వాహనంపై సాయంత్రం 5 గంటలకై దాటినట్టుగా వాళ్ళైతే సీసీ ఫుటేజ్ సేకరించారు. 5:25 గంటలకు ఆయన మహానాడు కూడల మీదుగా వెళ్తున్నట్టు అక్కడ సీసీ కెమెరాలు సేకరించారు. అంతే అక్కడ లాస్ట్ సీసీ ఫుటేజ్ అయితే విజయవాడలో అక్కడ మాత్రమే లభ్యమైనట్టుగా పోలీసులు విచారిస్తున్నారు. 5:25 నుండి 8:45 వరకు కూడా ఆయన ఫోన్ లొకేషన్ కావచ్చు, ఆయన ఆచూకీ కావచ్చు, ఎటువంటివి కూడా లభ్యం కాలేదని పోలీసులు అయితే భావిస్తున్నారు. వీటిపై కూడా మరొక ప్రత్యేక బృందం అయితే వీటిపై పనిచేస్తుంది. ఆయన విజయవాడలో 5:25 నుంచి 8:45 వరకు ఆయన ఏం చేశారు, ఎక్కడికి వెళ్లారు అనే కోణంలో కూడా పోలీసులు విచారణ అయితే వేగవంతం చేస్తున్నారు. ఆయన తర్వాత ఆయన 8 గంటల ప్రధానంగా 8:45 ఎలికేపాడు దగ్గర ఉన్నటువంటి అక్కడ టోల్గేట్ జాతీయ రహదారిపై దాటినట్టుగా 2 సీసీ ఫుటేజ్లు అయితే పోలీసులు అయితే సేకరించారు. రెండింటి మధ్య దూరం ఒక 5 కిలోమీటర్లు మాత్రమే. ఇటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళంతా కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క మాట్లాడిన జాన్ తో పాటు ఎవరైతే ఉన్నారో ఇద్దరిని కూడా ప్రస్తుతం కేవలం మాట్లాడిన నేపథ్యంలోనే ఆకాశ్ జాన్ కూడా నేను అది ఇక్కడికి వస్తున్నాను, ఏదో కాంట్రాక్ట్ సైట్ కొనుగోలు నామవరం దగ్గర కొనుగోలు చేసినటువంటి సైట్ లో కన్స్ట్రక్షన్ చేసేందుకు మాత్రమే ఆయన మాట్లాడారు. మేము వస్తున్నాం, దానికి సంబంధించినటువంటి బిల్డింగ్ ప్లాన్ కావచ్చు, అక్కడ బిల్డింగ్ చేయాలంటూ వాళ్ళు చెప్పినట్టుగా కూడా పోలీసులు విచారించిన నేపథ్యంలో అయ్యే విషయాలు కూడా మళ్ళీ అవే చెప్తున్నారు. వాళ్ళని కూడా విచారించి ఇప్పుడు వచ్చి ఏ సమయంలో అక్కడ ఏదైతే లాలా చెరువు దగ్గర రెంట్కి తీసుకున్నటువంటి ఒక హౌస్ 2,500 రూపాయలు రెంట్కి తీసుకున్నటువంటి ఒక హౌస్ కూడా ఉంది. ఆ హౌస్ కూడా అడ్వాన్స్ కూడా ఇచ్చినట్టుగా కూడా పోలీసుల విచారణలో ఆ ఫోన్ సంభాషణలో కూడా సేకరించినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా అయితే విచారణ కుటుంబ సభ్యులు ఒకటే చెప్పుకొస్తున్నారు, మాకు ఎవరి మీద ఎటువంటి అనుమానాలు లేవు, కానీ అసలు ఏం జరిగిందనేది మాకు పూర్తిగా సేకరించి దాని వివరాలు చెప్పాలంటూ పదే కోరుతున్నారు. కానీ మీకు అనుమానాలు ఉంటే ఎవరిపైన